మాది అసలే దూలపేట, మాకు దూలు ఎక్కువ. మేము కూర్చున్నాం బాగానే. అది చీకటి కదా థియేటరు, ఇద్దరు ఉండాల్సింది ఒకలే కనబడుతున్నారు. ఏటబ్బా అని చెప్పి మా దూలపేట మామూలుగా అయితే చూసి చూడనట్టు చూడాలి, మేము ఫ్లాష్ వేసాం ఇలాగా. ఫ్లాష్ వేస్తా అమ్మాయేమో ఇలా వాలిపోయి ఉంది ఆడి మీద, మనోడు ఇలా చేసాడు. తర్వాత అర్థమైంది ఆ అమ్మాయి కనబడుతుంది, ఆడి అరిచే కనబడట్లేదు నాకు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అభిషేక్. ఇక్కడ ఎవరన్నా టీఎఫ్ఐకి కట్టు బానిస ఉన్నారా? మా జీవితాలు మ్యాట్ గుడిసిపోయినా పర్లేదు కానీ టీఎఫ్ఐ బాగుండాలి అనుకున్న వాళ్ళు. నేను అనుకుంటాను అలాగే. ఇప్పుడు నా టాపిక్ కూడా అదే, టైప్ ఆఫ్ పీపుల్ ఇన్ థియేటర్స్. ఇది మొత్తం కలిపి నేను కొన్ని కేటగిరీస్గా విడగొట్టాను. ఫస్ట్ వచ్చి సింగిల్ స్క్రీన్ కేటగిరీ. ఇందులో ఏంటంటే ఫస్ట్ కొంతమంది రిలీజ్ రోజే చూడాలనుకుంటారు, వాళ్ళతో మనకి ప్రాబ్లమే లేదు. మంచోళ్ళ గురించి మాట్లాడుకోవద్దు, మనం పోరంబోగుల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ ఏంటంటే ఫ్యాన్స్. వీళ్ళకి థియేటర్లోని ప్రాబ్లం ఉండదు, థియేటర్ బయట ఉంటుంది వీళ్ళ ప్రాబ్లం అంతానే. ఎవడో నెగిటివ్ రివ్యూలు చెప్పకూడదు, ఆడి ఫ్లెక్స్ మాత్రం అంత ఉండాలి, ఆడి బతుకు మాత్రం ఎంత ఉండాలి, అది ఆడి బతుకు. ఫ్లెక్స్ మాత్రం 50 అడుగులు 40 అడుగులు ఉండాలి. ఆ హీరో షూ అంత ఉండడు, వీడు ఆడేమో 50 అడుగులు 60 అడుగులు ఫ్లెక్స్ ఆడతానంటాడు. నెగిటివ్ రివ్యూలు మాత్రం అసలు చచ్చినా చెప్పకూడదు, అది ఎంత వరస్ట్ సినిమా అయినా సరే ఎక్సలెంట్ సినిమా, సూపర్ హిట్ అనాలి, కెమెరా ముందు ఇలాగే ఎగరాలి, మళ్ళీ మామూలుగా కూడా నిలబడకూడదు. అది సెకండ్ కేటగిరీ ఏంటంటే వీడు ఒక సినిమా పిచ్చోడు. వీడి గోల్ ఏంటంటే గోల్ తెగడం. వీడు ఏ హీరోకి ఫ్యాన్ కాదు, ఏది కాదు వీడు అసలు. వీడేంటంటే మొత్తం ఫస్ట్ సర్టిఫికెట్ పార్టీ దగ్గర నుంచి, తర్వాత రత్నాలు లాంటి ఇద్దరు పిల్లల దగ్గర నుంచి గోల మొదలెడేస్తాడు వీడు. ఒకటి చూసాను, రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డలని యాడ్ వస్తుంది కదా స్మోకింగ్ ముందు, అక్క అక్క మా వాడు పెళ్లి చేసుకో అక్క అంటున్నాడు. ఉప్పెన సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకా టైటిల్స్ పడుతున్నాయి, ఇంకా పడలేదు, ఆ హీరో ఎంట్రన్స్ ఉంటుంది కదా, అప్పుడే ముందు నుంచి అడి చేస్తున్నాడు, అన్న కోసే అన్న వచ్చి కోసే 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 అంటున్నాడు. ఆడు ఏదో ఆడు అసలు ఆ సినిమా చూడకుండా ముందు కోసే కోసే అంటున్నాడు. ఆ ఈడి వల్ల రిలీజ్లు జరుగుతున్నాయి ఇంకానే. ఇలా ఉంటారు. ఇది సెకండ్ మ్యాచ్. థర్డ్ మ్యాచ్ గురించి చెప్పాలంటే దాని ముందు ఒక సినారియో చెప్పాలి. నాకు నైట్ 9కి మా క్రష్ ఫోన్ చేసింది. అదే నేను కూడా ఎందుకు ఎక్సైట్ అవుతున్నానంటే, బస్సులోని ఎవరన్నా ఆంటీ క్యాజువల్గా ఇలా చూసాం కదా, ఇలా నెత్తదా ఆంటీ, అది మన ఫేస్ వాల్యూ, అది మనల్ని టెర్రరిస్ట్ కింద లెక్కేసేద్దా ఆంటీ. అలాంటిది నైట్ 9కి ఫోన్ చేసి, అభిషేక్ మనం సినిమాకి వెళ్దాం అభిషేక్ అన్న. అయ్యమ్మ సినిమా అంటుంది అంటే అది క్రష్తో సినిమా అని చెప్పి సరే అన్నాను. టికెట్లో బుక్ చేయనా అయితే అంటే, కార్నర్ సీట్ బుక్ చేయాలా మిడిల్ సీట్ బుక్ చేయాలా అని ఆలోచించుకుంటే టికెట్లు బుక్ చేయనా అడిగితే, ఆ టికెట్లు నేను బుక్ చేస్తాను అభిషేక్ అంది. ఓ అయ్యమ్మ కొట్టని ఛాన్స్, ఇంకా మనం కూడా మంచి రోజులు వచ్చేసి అనుకుంటే వెళ్ళి చూస్తే కార్నర్ సీట్ ఉంది. అలాగే అనుకున్నాను, నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత తెలిసింది కూర్చున్నాం కార్నర్ సీట్. ఈ అమ్మ ఈరోజు మనలో కూడా మగతనం తెలుస్తుందని చెప్పి కూర్చున్న తర్వాత, అభిషేక్ నేను ఏం చేసినా సరే నువ్వు ఏమనకూడదాను, వామ్మో ఏటి ఇదిలా ఉందని చెప్పి, సరే ఏదైనా పర్లేదంటే స్నాప్ తీసి సినిమా మొత్తం తీస్తుంది ఇలాగా. ఇదేనా ఎందుకన్నా నువ్వు నేను ఏమన్నా సరే ఏమనకూడదా అన్నావు అంటే, అవును ఇదే లాస్ట్ టైం మీ ఓడిది ఫోన్ పగలగొట్టేసావు కదా అన్నా. ఒకసారి సినిమాకి వెళ్తుంటే అది సినిమా చూడకుండా స్నాప్ తీస్తున్నాడు మొత్తం. ఇంకా RRR సినిమాకి ఇలా పట్టుకొని ఉన్నాడు ముందు నుంచి, అదేమో టైటిల్ పడదు, ఆ టైటిల్ తప్ప అన్నీ తీసాడు. ఆడి ఫోన్ నేలకేసి కొడితే మళ్ళీ డిస్ప్లే నేను ఎంచాను 4000 ఎట్టి. అందుకని చెప్పి తను చెప్పిందంట, నువ్వు ఏం చేసినా నేను ఏం చేసినా సరే నువ్వేమో అనకూడదు అభిషేక్ అని. సెకండ్ కేటగిరీ మల్టీప్లెక్స్ అనమాట. మల్టీప్లెక్స్లో ఏంటంటే కొంతమంది డాల్బీ యాడ్ చూడడానికి వెళ్తారు మల్టీప్లెక్స్కి. సినిమా కాదు వాళ్ళ మెయిన్ ఫోకస్, డాల్బీ యాడ్ ఉంటుంది కదా, మొత్తం సరౌండెడ్ సౌండ్స్ అని చెప్పి యాడ్ వేస్తాడు కదా, అది వాళ్ళ మెయిన్ ఇంట్రెస్ట్. అది నేననమాట, అందుకే వెళ్తాను మల్టీప్లెక్స్కి, ఇంక దేనికి వెళ్ళను. వెళ్ళాను ఒకసారి మల్టీప్లెక్స్కి వెళ్తే వీళ్ళు మొత్తం స్క్విడ్ గేమ్ చూసి వచ్చినట్టుకున్నారు, కదిలితే చంపేస్తారని. ఇలా బిగిసిపోయారు అందరూ మల్టీప్లెక్స్లో, గోల్ లేదు వెళ్ళలేదు. ఓ అమ్మాయి పాత సినిమా కదా, అదే ఫ్రెష్ సినిమా కదా, ఏదో అలా సైలెంట్ కొంటారు అనుకుంటే ఖుషి రిలీజ్కి వెళ్ళాను. అక్కడ కూడా తింగర్లంజుడికి అలా కూర్చున్నారు. నేను పొద్దున్నేమో సింగిల్ స్క్రీన్ థియేటర్కి వెళ్ళి పేపర్లు చింపేసి గొంతు పోగొట్టుకొని, సాయంత్రం ఎలాగబ్బా సాయంత్రం మల్టీప్లెక్స్లో సినిమా ఉంది ఎలాగని చెప్పి విక్స్ పిల్లలు కొనుక్కొని రెడీగా పెట్టుకున్నాను. నేను వాటర్ బాటిల్ పట్టుకొని వెళ్ళాను. అందరూ ఇలా బిజుపోయారు మల్టీప్లెక్స్లోని, ఏటో అర్థం కాలేదు. ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు మల్టీప్లెక్స్లకి వీళ్ళకి ఏటో తెలిసి వీళ్ళ ప్రాబ్లం అంతానే బాత్రూంలోని సెన్సార్ కాల్ ఎలా ఉండడం వల్ల ఎరగదింగుతారు. అట్లని
ఇలా కొడుతున్నారు ఆ సెన్సార్ని, చేత కొడేస్తున్నారు. ఎవరో అసలు ఇలా చేతులు ఎడతా వస్తుందని కదా, అలా కాదు ఇలా కొడుతున్నారు. అందులో మా వాళ్ళు. ఇంకోటి ఏంటో తెలుసా, కపుల్స్ సినిమాలకి వీళ్ళు పొరపాటున సినిమాకి వచ్చారు, వీళ్ళు ఓయోకి వెళ్ళాలి అసలు. ఒక ఇద్దరు కపుల్స్ ఉన్నారు ముందర, వాళ్ళు ఆడు ఓయోకి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవనుకుంటే సినిమా తీసుకొచ్చాడు, బాగానే ఉంది. అది కూడా టికెట్లు ఎక్కడ తీసాడు తెలుసా, నేల టికెట్లు తీసాడు కిందరో. ఆ టికెట్లు తీసిన తర్వాత కరెక్ట్గా సినిమా బిగిన్ అయింది అన్న టైంకి పైకి వచ్చాడు. పోను వచ్చినోడు ఏదో ఇండివిజువల్గా ఖాళీగా ఉన్న స్పేస్లో కూర్చోవడం మానేసి మా రోకి ముందరలో కూర్చున్నాడు కార్నర్లో. మాది అసలే దూలపేట, మాకు దూల ఎక్కువ. మేము కూర్చున్నాం బాగానే. అది చీకటి కదా థియేటరు, ఇద్దరు ఉండాల్సింది ఒకలే కనబడుతున్నారు. ఏటబ్బా అని చెప్పి మా దూలపేట మామూలుగా అయితే చూసి చూడనట్టు చూడాలి, మేము ఫ్లాష్ వేసాం ఇలాగా. ఫ్లాష్ వేస్తా అమ్మాయేమో ఇలా వాలిపోయి ఉంది ఆడి మీద, మనోడు ఇలా చెయ్యేసాడు. తర్వాత అర్థమైంది ఆ అమ్మాయి కనబడుతుంది, ఆడు అరచే కనబడట్లేదు నాకు. ఆడ అరచే కనబడలేదు నాకు. అయ్యో అమ్మో బాబు ఏటని చెప్పి మా వాడు ఒరాడు చేయిపోయిందిరా పాపం, వెళ్ళిపోదాం వెళ్దాం అంటున్నాడు. ఆడు ఏడ్రా బాబు అరచేయి కనబడట్లేదని వెళ్దాం అంటున్నాడంటే. మాది దూలపేట, దూల ఎక్కువ మాకు బాగానే. ఇంకా అమ్మ బాబు తీటనా కొడుకులు మేము. పద వెళ్ళి అడిగేద్దాం పద అంటే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, స్టార్టింగ్ కాబట్టి ఎలా ఉన్నారు, ఇంటర్వెల్కి ఎలా వెళ్ళిపోద్ది అది. ఇంకా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇదిగో ఇలా కూర్చుంటారు. అది ఇలా బతుకు. మల్టీప్లెక్స్లో ఎలా ఉంటే ఇంకా పాత థియేటర్లో ఎవరన్నా #69 సంస్కార్ కాలనీ సినిమా చూసారా? చూడలేదా? యూట్యూబ్లో ట్రైలర్ ఉంటుంది చూడండి, బాగుంటుంది. నేను థియేటర్లో చూశాను ఆ సినిమా. దరిద్రం ఏంటంటే అదో పెద్ద బూత్ సినిమా. మా ఊర్లో చూస్తే ఎవరైనా కనిపెడతాడేమో అని చెప్పి పక్క ఊరికి వెళ్ళి చూశాను. కాకినాడ వెళ్ళి చూస్తే ఆ పక్కనే మా వీధిలో అంకుల్ ఉన్నాడు. ఓ కప్పు పాపక నీ బాబు అంటున్నాడు. నేనేమో ఇలా చూస్తున్నాను పక్క నుంచి. చూసాడు నన్ను, చూసేస్తే అమ్మ బాబు నాకు కూర్చోబడిపోతుంది. అమ్మ మా నాన్న చేస్తాడు నన్ను, చావీ రోజు ఇంట్లోంచి పారిపోతామా ఏంటి అని చెప్పి మా ఇంట్లోని మంది బాగా డార్క్గా ఆలోచిస్తుంది బుర్ర. అయితే ఈ అదే అనుకున్నాను, నా చెక్కేస్తారనుకున్నాను కానీ చెక్కలే. అంకుల్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు, నీ థమ్స్అప్ కూడా బిల్ నేను కడతాను, నేను ఇక్కడ కలిసినట్టు ఎవరికి చెప్పకన్నాడు. అలా మంచి డీలింగ్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆ రోజు నుంచి అర్థమైంది ఇంకా అలాంటి సినిమాలు ఫోన్లో చూడడం తప్ప థియేటర్కి వెళ్ళకూడదు. మొత్తం డవ్ షాంపూలు థియేటర్ అంతా. నిజం, ఇది నిజంగా డవ్ షాంపూలు కానీ చూసాను నేను అక్కడ. థియేటర్ మొత్తం డవ్ షాంపూలు ఉన్నాయి సీట్ల మీద. ఏ రిలీజో చేస్తే సీట్లు ఇలా 20 రంగులకి మంచి బెనట బహుళ గమ్ములు తగిలినట్టు తగిలితే ఒక్కొక్కటేనే. అంత దారుణంగా ఉంటారు. దట్స్ మై సైడ్. థ్యాంక్ యూ.